హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయ పాత్ర. నేను మీ తాడిపోయిన లావణ్య యాదవ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ టమాటా పప్పు. మనం టమాటా పప్పు చేసుకుందాం. ఈరోజు కందిపప్పు ఇలా కొంచెం పెద్ద బౌల్ తీసుకున్నాను. 1 కప్పు కందిపప్పు, కొంచెం ఆయిల్, కొంచెం కొత్తిమీర, పోపు దినుసులు, ఇలాగా ఒక 4 పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 4 టమాటాలు ఇలా చిన్నగా ఇట్లా పీసెస్ చేసి పెట్టుకున్నాను. 4 టమాటాలని, మనకు సరిపడా కారం, ఉల్లిగడ్డలు అట్లా 1 కప్పు తీసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, కొంచెం పసుపు, కొంచెం చింతపండు. మనకి టమాటా పప్పులకి కావాల్సింది మనకి మెయిన్ చింతపండు, కొంచెం సాల్ట్, మనకి ఎంత సరిపోతుందో సాల్ట్ అంత సాల్ట్. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకున్నాం కదా, ఒక గిన్నె పెట్టేసుకుందాం. పప్పు ఉంది కదా, ఈ పప్పుని దీనిలోకి వేసేసుకుందాం. ఈ పప్పుని కొంచెం దూరగా వేయించుకుందాం. కందిపప్పుని ఇలా దూరగా వేయించుకుందాం. ఇలా పప్పు వేయించుకొని చేసుకోవడం వల్ల పప్పు చాలా రుచిగా ఉంటుంది. పప్పు కూడా తినేటప్పుడు చాలా రుచిగా కూడా ఉంటుంది పప్పు ఇలా చేసుకుంటే. ఇలా కొంచెం ఒక 2 మినిట్స్ అట్లా వేయించుకుందాం. మనకి పప్పు ఇట్లా మనకి దూరగా వేగిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పప్పుని కొంచెం వాటర్ పోసుకొని క్లీన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనం వేయించుకున్న పప్పుని ఇలా వాటర్ తోటి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు మనం ఈ పప్పుకి కొంచెం సరిపడా వాటర్ పోసుకుందాం. మనం వాటర్ పోసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం పసుపు వేస్తాం. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయడం వల్ల మనకి ఆ పప్పు పొంగిపోకుండా ఉంటుంది. మన పక్కకు వచ్చేసినా ఏం కాదు, లోపలే ఉడికిపోతుంది పప్పు. మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒక 15 నిమిషాల తర్వాత మనకి పప్పు రెడీ అవుతుంది. అప్పుడు మూత తీసుకుందాం. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు 15 నిమిషాలు అయిపోయింది కదా, మనం ఇప్పుడు పప్పు ఎలా వచ్చిందో మూత తీసి చూసేసుకుందాం. మనకి పప్పు ఉడికిపోయింది. చూసారా ఫ్రెండ్స్, మనకి వాటర్ కూడా బయటికి రాలేదు, లోపల అంతా ఉడికిపోయింది పప్పు. చూసారా ఫ్రెండ్స్, మన పప్పు ఎట్లా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం ఇలా ఉండగానే మనం టమాటాలు యాడ్ చేసుకుందాం. పప్పు ఉడికిపోయింది. మనకి ఆయిల్ వేసుకున్నాం కదా, ఈ ఆయిల్ వేయటం వల్ల మనకి వాటర్ అనేది బయటికి రాకుండా పప్పు తొందరగా ఉడికిపోతుంది.
ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఇందులోకి వేసేస్తున్నా. ఇలా ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డలు కూడా వేసేసుకున్నా. కొంచెం చింతపండు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కొత్తిమీర, మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, మనకి కారం ఎంత సరిపోతుందో అంత కారం వేసుకున్నాం. మనకి సాల్ట్ కూడా కొంచెం ఇప్పుడు వేసేసుకుందాం. మనకి ఎంత సరిపోతుందో అంత సాల్ట్. ఇప్పుడు మనం ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, మనకి 2 నిమిషాలు అయిపోయింది కదా, మనం మూత తీసి చూసుకుందాం పప్పు ఎలా వచ్చిందో. మనకి పప్పు రెడీ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, మనకి పప్పు రెడీ అయిపోయింది. మనకి పప్పు కూడా ఇలానే ఉడికిపోవాలి, మరీ మెత్తగా ఉడకకూడదు, మరీ పొలిక కూడా ఉండకూడదు. ఇలా మీడియంగా, మరీ మెత్తగా కాదు, మరీ పొలిక కాదు, ఇలాగ ఉడికిపోవాలి పప్పు. ఇలా ఉంటేనే పప్పు రుచిగా ఉంటుంది. మనం వేయించుకున్నాం కదా, ఇంకా రుచి బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, మరీ పొలుకుగా లేదు, మరి మెత్తగా కూడా లేదు, మీడియం సైజులో ఉంది. పప్పు కూడా ఉడికిపోయింది. కుక్కర్లో అయితే మామూలుగా మనకి కుక్కర్లో పెట్టేసుకుంటా ఉంటాం కదా పప్పుని, కుక్కర్లో అయితే మనకి ఇలా రాదు, మెత్తగా అయిపోతుంది. ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఇలా తెపాలా చేసుకున్న పప్పు టేస్ట్ వేరుగా ఉంటుంది. ఇలా మీరు ఎప్పుడైనా పప్పు చేసుకోవాలంటే ఇలా గిన్నెలోనే చేసుకోండి. పప్పు చాలా రుచిగా ఉంటుంది. పప్పు మన కుక్కర్లో అయితే అన్ని టమాటాలు ఇవన్నీ వేసుకొని ఒకేసారి పెట్టేస్తాం కదా, పప్పుతో పాటు ఇవన్నీ ఉడికిపోవటం వల్ల మనకి పప్పు బాగా మెత్తగా అయిపోతుంది. ఇట్లా ఒకసారి మీరు కూడా ఇట్లా గిన్నెలో పప్పు ఇలా పప్పు పెట్టుకొని చూడండి, ఎంత బాగా రుచిగా ఉంటుందో మీకు అర్థమవుతుంది. పప్పు వేయించుకుంటేనే పప్పు రుచి వస్తుంది. ఈ కందిపప్పు వేయించుకోవాలి. మనకి ఇప్పుడు పప్పు రెడీ అయిపోయింది. మనం ఈ పప్పు గుత్తితోటి పప్పు ఇట్లా మెతిపేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రెండ్స్, మనకి పప్పు మెదిపేసి ఒక బౌల్లోకి తీసుకున్నాము. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పోపు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక చిన్న బాండీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్, పోపు దినుసులు, నేను వెల్లుల్లి కూడా 4 రెబ్బలు వేసాను. మనం కూడా ఇది దూరగా వేయించుకుందాం. కొంచెం ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసేస్తున్నా. మనకి ఇప్పుడు పోపు వేగిపోయింది కదా, మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
ఫ్రెండ్స్, మనకి టమాటా పప్పు మెదిపి ఒక బౌల్లోకి తీసుకున్నాము. ఇప్పుడు మనం పోపుని దీనిలోకి వేసేసుకుందాం. ఫ్రెండ్స్, మనకి టమాటా పప్పు రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షయ్ పాత్ర. బాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను.